ఆ పరిస్థితిలో ఎవరో ఒకరు మొత్తం అంతా కబ్జా చేసేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ రీజనల్ పార్టీస్ వచ్చేటప్పటికి, అందులోనూ సెంటిమెంట్ బేస్డ్ రీజనల్ పార్టీ అయ్యేటప్పటికి అంతా ఒకరి నాయకత్వంలోనే అయింది. ఇక్కడ చాలా చాలా ప్రధానంగా అవుపిస్తున్నటువంటి పెద్ద లోపం ఏంటి అంటే, ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున కరప్షనే ఒక మెయిన్ పర్పస్ కింద స్కీములు డివైస్ అయ్యి ఇంప్లిమెంటేషన్కు ముందుకు పోతున్నప్పుడు, ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆఫీసరు దాని గురించి రాయాల్సిన అవసరం అయితే లేదా? ఇట్లాంటి ప్రపోజల్ తయారైందంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో దానిని స్క్రూటనైజ్ చేస్తారు. ఆ పైన సెక్రటేరియట్లో ఇరిగేషన్ సెక్రటరీ చూస్తాడు దాన్ని. అక్కడి నుంచి ఫైనాన్స్కి పోతుంది, ఫైనాన్స్లో చూస్తారు. ఆ పైన చీఫ్ సెక్రటరీ చూస్తాడు, ఆ పైన క్యాబినెట్కి వస్తుంది.